హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి కూరను సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దానికి క్వాంటిటీ చెప్తున్నాను. మీరు తీసుకున్న చికెన్ బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 5 minutes పక్కన పెట్టుకొని చికెన్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు 5 అండి, యాలకులు 5, దాల్చిన చెక్క 2, లవంగాలు వచ్చి 9. దీన్ని బ్లాక్ ఇలాచీ అంటారండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అవి 2. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర ఈ గసగసాలు అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చండి. ఎండు కొబ్బరి వేసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. పొడిగా రావాలి, ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. చూడండి, ఇలా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకొని కుక్కర్ పెట్టుకొని, మీ దగ్గర కుక్కర్ లేకపోతే నార్మల్గా అయినా చేసుకోవచ్చండి. నేను కుక్కర్లో చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 4 కట్ చేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 minutes పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోండి. వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత వేసేసుకోండి. 10 minutes తర్వాత మూత తీసి చూడండి. చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో కలపండి. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది కదా. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా మసాలా పొడి, దాన్ని ఏం చేస్తారు అంటే దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఉంచుకొని మిగతాది కర్రీలో వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. 10 minutes తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అసలు స్మెల్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి కర్రీ ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. నాకైతే 10 whistles వచ్చేంత వరకు కుక్ అవ్వలేదండి. మీరు తీసుకున్న మాసాన్ని బట్టి, అంటే మాసం లేతదైతే త్వరగా ఉడికిపోద్దండి, ముదిరిదైతే మాత్రం కొంచెం టైం పడుద్ది. నాకైతే 10 whistles ఉడికింది. తర్వాత ఒకసారి ప్రెషర్ అంతా పోయేంత వరకు చూసుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పీస్ తీసుకుని ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టిన మసాలా పొడి ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ కర్రీలోకి వేసేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఈ పొడి అయితే వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ప్లేట్ పెట్టుకోండి. 5 minutes ఉంచండి ఇలా. తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే ఇలా రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి సింపుల్గా టేస్టీగా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.